ఈవినింగ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత. యాక్చువల్గా నేను కొద్దిగా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా అండి, అందుకనే వీడియోస్ చేయలేకపోయినా. సో నేను ప్రిడిక్షన్ గురించి మాట్లాడుతున్నా. అయితే యాక్చువల్గా మనకి నిన్న మొన్న మొన్నటి గురించి మాట్లాడదాం. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ పడిందండి. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ ఏంటిదంటే, ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఈ రెడ్ క్యాండిల్ లోపల ఇన్సైడ్ క్యాండిల్ అయిందండి. ఈ రెడ్ క్యాండిల్ లోపల ఇన్సైడ్ క్యాండిల్ జరిగింది. ఓకే, ఈ ఇన్సైడ్ క్యాండిల్ని ఈ ఇన్సైడ్ క్యాండిల్ ఉంది కదా. సో ఈ ఇన్సైడ్ క్యాండిల్ కన్నా పైన ఉందండి, చూడండి. అంటే ఇది బ్రేక్అవుట్ అయింది, మాక్సిమం బ్రేక్అవుట్ అయినట్టే. ఇది చూస్తుంటే నాకు బ్రేక్అవుట్ లాగా కనిపిస్తుందండి. వాస్తవం చెప్పుకున్నా, ఒక నిమిషం చూడండి. ఇక్కడ ఈ బ్లూ లైన్ చూడండి, ఈ రెడ్ లైన్ పెట్టాను ఇప్పుడు. ఇది బ్లూ లైన్గా మారింది చూడండి. సో ఇది బ్రేక్అవుట్ జరిగింది ఇక్కడ, కానీ వాస్తవానికి ఇది బ్రేక్అవుట్ కావద్దు. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ కాకుండా లోపలనే ఇన్సైడ్లోనే ఉంటే, దీని కిందనో మార్కెట్లో ఉంటే మనం పుట్ సైడ్ ఉండొచ్చు. కానీ ఇది ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ అయ్యి మన రీట్రేస్ వచ్చిందండి. రేపు పొద్దున మార్కెట్ రేపు బౌన్స్ అవుతుంది ఖచ్చితంగా. 24,664ని క్రాస్ అవుతుందండి షూర్గా. రేపు మార్కెట్ చూద్దాం. అనలైజ్ కరెక్ట్ అయితే మీరు నాకు కమెంట్స్ పెట్టండి. రేపు ఇంకో కొత్త వీడియో ఏదైనా అప్లోడ్ చేద్దామండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం. సో ఓవరాల్గా రేపు కాల్ సైడ్ ఉంటుందండి. ఇక్కడ వరకు నేను చెప్తున్నాను. జస్ట్ ఈ రెడ్ లైన్ క్రాస్ అయిన తర్వాత, ఈ రెడ్ లైన్ కన్నా కింద కన్నా పైన ఉంటే, అంటే ఈ రెడ్ లైన్ అంటే 24,631 గుర్తుపెట్టుకొని, 24,631 కన్నా కింద ఉండొద్దు. 24,631 పైన ఉంటే కాల్ సైడ్ ప్లాన్ చేయండి. ఇదంతా తీసుకోండి, ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.